హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాంగర్ రివ్యూస్ నేమ్. సో అందరికీ హ్యాపీ దివాళీ. సో ఈ దివాళీ మేము చాలా బాగా జరుపుకున్నాం. సో మీరు కూడా అలాగే హ్యాపీగా జరుపుకున్నారు అనుకుంటున్నాం. అండ్ ఈ రోజు వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో డే 44. సో సాటర్డే సండే అప్డేట్స్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి సో సాటర్డే సండే గురించి లాంగ్ వీడియోస్ చెప్తాను. అండ్ ఈ రోజు నామినేషన్ డే. సో బిగ్ బాస్ హౌస్లో ఈరోజు రచ్చ రచ్చ జరిగింది. సో ఎవరెవరికి ఫైట్ జరిగినా కూడా చెప్తాను, అసలు ప్రాసెస్ కూడా చెప్తాను. సో బిగ్ బాస్ సుమన్ శెట్టి గారికి, గౌరవ్ గారికి డైరెక్ట్ టికెట్స్ ఇస్తారు. సో సుమన్ శెట్టి అన్న సేఫ్ అవుతారు. గౌరవ్ గారికి ఏమో ఎవరైతే ఎలిమినేషన్లో ఉంటారో వాళ్ళని తప్పించి ఒకటి ఆపర్చునిటీ ఇస్తారు. సో నామినేషన్ నుంచి తీసేయచ్చు వాళ్ళని. సో గౌరవ్ గారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో లాస్ట్ చెప్తాం. అండ్ ఫైనల్గా ఈ వీక్ ఇద్దరికి టాస్క్ ఇస్తారు. అదే ఇమాన్యుయల్ గారికి అండ్ ఆయిషా గారికి. సో వాళ్ళిద్దరు వెళ్ళి లోపల ఉన్న బిల్స్ పగలగొట్టి కొన్ని టికెట్స్ సంపాదించాలి. ఆ టికెట్స్ తగిన కారణాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మిగతా హౌస్ మేట్స్ పొందాలి. సో వాళ్ళు వచ్చి నామినేట్ చేసే టికెట్స్ అవి డైరెక్ట్ నామినేషన్ టికెట్స్ ఉంటాయి. సో ఆయిషా గారికి డైరెక్ట్ నామినేషన్ టికెట్ దొరుకుతుంది. సో ఆయిషా గారు డైరెక్ట్గా రీతు గారిని నామినేట్ చేస్తారు. సో రీతుకి ఆయిషాకి తగ్గ ఆఫర్ జరుగుతుంది. అండ్ తనుజకి రమ్య గారికి తగ్గ ఆఫర్ జరుగుతుంది. అండ్ శ్రీనివాస్కి అండ్ కళ్యాణ్కి తగ్గ ఆఫర్ జరుగుతుంది. అండ్ రీతుకి రాము గారికి కూడా తగ్గ ఆఫర్ జరుగుతుంది. సో నామినేషన్ ప్రాసెస్ వస్తే రెండు జుట్లు ఒక దగ్గర ఉంటే ఎట్లా కొట్టుకుంటాయో సో మ్యాచ్ ఇదే జరిగింది. ఫస్ట్ రీతు ఆయిషాకి పెద్దవారు జరిగింది. అండ్ తనుజకి రమ్యకి అంతే పెద్దవారు జరిగింది. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ వీక్ పాయింట్స్ అవుతున్నాయో ఈ వీకెండ్ ఎపిసోడ్లో ఏం జరిగినాయో అవన్నీ బయట పెట్టినారు. కొన్ని నమ్మేటట్టు ఉన్నాయి, కొన్ని నమ్మలేనట్టు ఉన్నాయి. బట్ ఏంటంటే టాస్క్ ఏ పరంగా నామినేట్ చేయాలో వాళ్ళ పాయింట్స్ వాళ్ళు బయట పెట్టారు. అండ్ కళ్యాణ్తో తనుజకున్న ఫేవరిజం కూడా బయట పెట్టినారు. సో తనుజ దాన్ని కూడా కొంచెం ఓవర్గా చేసినారు. బట్ ఏంటంటే తనుజ ఇచ్చి పడేసింది. యాక్చువల్లీ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది, పిన్ టు పిన్ చెప్పింది. సో తన ఇంటెన్షన్స్ సో రమ్యకి కూడా నచ్చలేదు. సో ఇద్దరికి తగ్గ ఆఫర్ జరిగింది ఆ విషయంలో. సో తనని ఈమె నామినేట్ చేసింది, ఈమె తన నామినేట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న మోసం జరిగింది. ఇమాన్యుయల్ దగ్గర తనుజ నామినేట్ చేసిందని చెప్పి కళ్యాణ్ టికెట్ తీసుకుంటాడు. కానీ కళ్యాణ్ ఇమాన్యుయల్ చెప్పింది వేరే, కానీ కళ్యాణ్ చేసింది వేరే. కళ్యాణ్ వచ్చి డైరెక్ట్ సంజన గారు నామినేట్ చేస్తారు. సో ఇమాన్యుయల్ చాలా హర్ట్ అవుతాడు ఈ విషయంలో. నువ్వు నాకు చెప్పింది ఏంటి, చేసింది. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా టికెట్ ఉంటే తనుజ నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. సో పాయింట్ ఇద్దరు సేమ్ అంట. అది నెక్స్ట్ వీక్ ఏం పాయింట్ తెలియాలి. సో తనకు నమ్మి టికెట్ ఇచ్చాడు కాబట్టి తనను ఇలా పొడుస్తాడు అనుకో. సో కళ్యాణ్ భయ్య ఇప్పటికన్నా నువ్వు మారు భయ్యే. దీంతో తన మీద ఇంప్రెషన్ కూడా కొద్దిగా పోతుంది. కొన్ని సోషల్ మీడియాస్ అయితే తనకు సపోర్ట్గా చేస్తున్న పిఆర్ చేసిన అనుకుంటాం. మరి చూద్దాం, ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఈ వీక్ నామినేట్ అయింది మాత్రం తనుజ, రాము, రీతు, కళ్యాణ్, దివ్య గారు అండ్ ఆయిషా గారిని అయితే వాళ్ళు సేవ్ చేశారు. సో ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళు కళ్యాణ్, రీతు, రాము, తనుజ, శ్రీనివాస్ అండ్ రమ్య. సో ఆయిషా గారిని మన గౌరవ్ గారు సేవ్ చేస్తారు తనకున్న పవర్తో. చూడండి ఈ వీక్ ఎవరు ఎలిమెంట్ అవుతారో. సో అంతవరకు మన శాంగర్ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.